సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని హామీ ఇచ్చారు. జనవరి 26 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 4 పథకాలను అమలు చేస్తుందన్నారు. 10 ఏళ్లలో ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వలేని దద్దమ్మలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ఇక అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ పదవుల కోసం పాకులాడేవారు నేడు పదవులు లేకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రజా పథకాలు ప్రజల మధ్య అమలు చేయాలన్న ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు సమాధానం చెబుతాం తప్పుడు ప్రచారం చేసే వారికి కాదన్నారు. ఇక ఇందిరమ్మ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు మంత్రి తుమ్మల. మనం కోదాడ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. వాస్తవంగా ఈ మార్కెట్ యార్డ్ ద్వారా కోదాడ రైతులకు ఏ విధంగా మేలు చేయాలి, ఇవన్నిటి మీద ఇప్పటి వరకు మేము కొంత సమయం లేక పూర్తిగా దీని మీద ఫోకస్ చేయలేదు. నేను చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లందరికీ నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, మీరు ఈ ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా, ఒక వారం రోజుల్లో గతంలో మార్కెట్ చైర్మన్లుగా ఉన్న వాళ్ళు, వైస్ చైర్మన్ గారు వీళ్ళ అనుభవం, వీళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు సూర్యాపేట మార్కెట్ కమిటీ, మిర్యాలగూడ మార్కెట్ కమిటీ, ఇటు జగ్గేపేట మార్కెట్ కమిటీ, అటు ఎక్కడిచ్చినా అన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇచ్చేదానికే గ్రామ సభలు తప్ప చిల్లర గొడవలు పెట్టుకునేదానికో వాట్సాప్లో మీరు క్రియేట్ చేసి అవమానపరచాలనో గందరగోళం చేయాలనో పేపర్లో రాపించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మీ 10 సంవత్సరాల పాలన మర్చిపోలేదు. దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పదవులు కోల్పోయినటువంటి పార్టీ ఒకటి, పదవుల కోసం ఆరాటపడేటటువంటి పార్టీ గ్రామ సభలను కూడా విమర్శిస్తున్నాడంటే తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. అడుగుతారు, ప్రజాస్వామ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో స్వతంత్రంగా వచ్చి